హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపికొచ్చి ఏపీ ఎంసెట్ 2024 సంవత్సరానికి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి చాలా స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రీవియస్‌గా నేను కూడా వీడియో అయితే చేశాను. దానికి కూడా చాలామంది అయితే సపోర్ట్ చేశారు. బట్ మనకైతే చాలా వరకు అయితే నారా లోకేష్ గారికి కూడా సార్ కూడా మనకైతే ట్వీట్ చేయమని చెప్పాను. మాక్సిమం కొంతమంది చేశారు. కాకపోతే అక్కడి నుంచి కూడా మాకు రెస్పాన్స్ రావట్లేదు. ఒకవేళ ఈ థర్డ్ కౌన్సిలింగ్ గురించి మనకి ఏదైనా అప్డేట్ ఇస్తే ఫస్ట్ రోజు మనకు న్యూస్ పేపర్‌లోని ఏదో ఒక అపోజిషన్ పార్టీ కానీ ఏదైనా సరే మనకు ఒక న్యూస్ పేపర్‌లో అయినా సరే మనకైతే ఒక అప్డేట్ అయితే ఇస్తారు. థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాలని. సో ఏదో ఒకటి చెప్తారు. కాకపోతే ఈసారి స్టూడెంట్స్ అనేది కూడా చాలా తక్కువ మంది ఉండడం మాక్సిమం. ఈ యొక్క థర్డ్ కౌన్సిలింగ్ కూడా ఎక్కువ మందికైతే తెలియట్లేదు. కండక్ట్ చేయాలని చాలా మంది అయితే యూట్యూబర్స్ అయితే చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే వీడియోస్ కూడా చేస్తున్నారు థర్డ్ ఫేజ్ కండక్ట్ చేయాలని. సో ఏ ఇయర్ అయినా ప్రాసెస్ సేమ్ ఈ విధంగానే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఒక 2 ఆర్ 3 ఇయర్స్ నుంచి కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌తోని ఫస్ట్ వీడియోస్ చేసి ఏపీఎస్‌సీహెచ్ సంబంధించి మనకు ఏదైతే ఎంసెట్ సంబంధించి అఫీషియల్ ఆఫీస్‌కి అయితే వాళ్ళు కూడా మెయిల్ చేసి, కాల్ చేసి అలా ఎక్కువ చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల మాక్సిమం స్పెషల్ ఫేస్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ స్పెషల్ ఫేస్ కండక్ట్ చేసినా సరే కొన్ని కండిషన్స్ అయితే పెడతారు. ఎవరికైతే సీట్ రాలేదో సో వాళ్ళకి మాత్రమే అని. సో ఇవైతే ఉంటాయన్నమాట. సో టుడే వచ్చేసి నేను హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా కాల్ చేశాను. సో వాళ్ళేమన్నారు కాల్ రికార్డ్ కూడా వస్తే వినండి. అలాగే కాల్ రికార్డ్ వినే ముందైతే ఒకటి వినండి. సో ఈమెయిల్ ఐడీ అయితే ఉంటుంది. మీకు ఆ ఈమెయిల్ ఐడీ అయితే కనబడుతుంది కదా! సో ఒక మెయిల్ ఐడీకి కూడా నేనైతే మెసేజ్ అయితే చేశానన్నమాట. మెయిల్ చేశాను. సో మెయిల్ చేసిన తర్వాత మనకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. నేను ట్వీట్ కూడా చేశాను ట్విట్టర్‌లోని చాలామంది కూడా. సో అక్కడ కూడా రెస్పాన్స్ రావట్లేదు చాలా వరకు. సో మీరు ట్వీట్ చేస్తే అక్కడ హ్యాష్‌ట్యాగ్ ఇచ్చి వి వాంట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ 2024 అనేది మీరు హ్యాష్‌ట్యాగ్ కరెక్ట్‌గా వచ్చినట్టు చేయండి. అప్పుడైతే మీకు దానికి రీట్వీట్ గాని ఎవరైనా చేస్తారు. సో ఇదనమాట మనకు. సో హెల్ప్ లైన్ వాళ్ళు కూడా ఏం తెలీదంటున్నారు. సో ఈసారి అయితే ఈ యొక్క థర్డ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారా లేదా అనేది కూడా అసలు డౌట్ అనమాట. చెప్పలేము అసలు. ఎందుకంటే ఇప్పటివరకు దీనికి సంబంధించి ఒక 1 వీక్ నుంచి ఆర్ 1 ఆర్ 15 డేస్ నుంచి అలా ట్రై చేస్తున్నాం చాలామంది. కాకపోతే ఇప్పటి నుంచి దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ కూడా మనకైతే ఇవ్వలేదు. సో ఓన్లీ మనకు స్పాట్ అడ్మిషన్స్ అంటే బి కేటగిరీ సంబంధించి మనకి రిలీజ్ చేశారు నోటిఫికేషను. సో ఇంకా థర్డ్ కౌన్సిలింగ్ మేబీ ఉండకపోవచ్చు. ఎందుకంటే నాకైతే మాక్సిమం అయితే ఒక 99% వరకైతే మాక్సిమం కండక్ట్ చేయాలనైతే అనిపిస్తుంది. మాకు బి కేటగిరీకి సంబంధించి స్పాట్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. సో చాలామంది స్టూడెంట్స్ కూడా సీట్ అయితే వచ్చింది. కొద్దిగా నచ్చినా నచ్చకపోయినా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే నో సీట్ ఎవరికైతే వస్తుందో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్‌లో సీట్ రాకుండా ఉంటారు కదా! సో వాళ్ళకి మాత్రమే ఒకవేళ కండక్ట్ చేస్తే వాళ్ళు కండక్ట్ చేస్తారు. మిగతా వాళ్ళకైతే కండక్ట్ చేయరు సీట్ వచ్చిన వాళ్ళకి. సో ఇదనమాట మరి. సీట్ వచ్చిన వాళ్ళైతే ఇంకా హోప్స్ అయితే వదులుకోండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. సో వాటి మీద కాన్సంట్రేషన్ చేయండి. మరి తప్పదు. సో ఇదనమాట మనకొచ్చిన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మాక్సిమం ట్రై చేద్దాము. వస్తే వచ్చింది లేకపోతే లేదు. ట్రై చేయడం వల్ల ఏమి అవ్వదు కదా! సో ఆల్రెడీ హెల్ప్ లైన్ కాల్ రికార్డ్ కూడా వస్తైతే మీరైతే వినండి. హలో! ఏపీ ఎంసెట్ మేడం. అవునండి. మేడం థర్డ్ కౌన్సిలింగ్ వస్తుంది మేడం ఎంపీసీ వాడికి. థర్డ్ ఫేజ్ చెప్పలేమమ్మా ఇస్తట్లేదన్నది. ఏమ్మా? థర్డ్ ఫేజ్ ఉంటుందా మేడం అసలుకి? లేదని సో కాల్ రికార్డ్ అయితే విన్నారు కదా! వాళ్ళేమంటున్నారంటే, "మాకు తెలీదమ్మా, మేము చెప్పలేము. అలాగ చెప్పకూడదు, మాకు తెలీదు" అనైతే వాళ్ళైతే అనేసారు. సో మాక్సిమం అయితే మనకు థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా వరకైతే కండక్ట్ చేసే ఛాయిస్ అయితే లేదు. ఎందుకంటే బి కేటగిరీకి సంబంధించి మనకు స్పాట్ అడ్మిషన్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి, సో వాటికి సంబంధించిన ప్రాసెసే జరుగుతుంది. మనకి 80,000 సీట్స్ ఉన్నా సరే ట్వీట్ చేసాం, మొత్తం మెయిల్స్ చేసాం. సో హెల్ప్ లైన్ వాళ్ళకి కాల్ చేసాం. ఎన్ని న్యూస్ పేపర్‌లు కూడా చెక్ చేస్తున్నాం. కాకపోతే సో వేటిలో కూడా యొక్క థర్డ్ ఫేజ్ సంబంధించి అయితే లేదు అనైతే మనకు ప్రత్యేకంగా చెప్పారు. సో ఇదైతే ఫైనల్ అప్డేట్ అనమాట మనకు మాక్సిమం. ఇంకేదైనా మనకు అప్డేట్ వస్తే అఫీషియల్‌గా మీకైతే చెప్తాను. సో ఇది మనకు ఫైనల్‌గా వచ్చింది. సో ఇన్‌కేస్ వాళ్ళేమైనా మనకు అప్డేట్ గనుక ఇస్తే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సో కొత్తగా వెయిట్ చేసిన లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను. థాంక్ యూ.